జస్ట్ 2 ఇయర్స్ 9th ప్లేస్ నుంచి 2nd ప్లేస్ కి ఏపీ దేశంలోనే కొత్త పెట్టుబడులను ఆకర్షించడంలో ఏపీ నెంబర్ 2 ప్లేస్ కి దూసుకెళ్లింది. అసలు ఇది ఎలా సాధ్యమైంది? 2024లో 8th ప్లేస్ లో ఉన్నటువంటి ఏపీ 2nd ప్లేస్ కి ఎలా వచ్చింది? పారిశ్రామికవేత్తలు ఏపీకే ఎందుకు క్యూ కడుతున్నారు? ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. బిజినెస్ స్టాండర్డ్స్ మరియు ప్రాజెక్ట్ టుడే రిపోర్ట్ ప్రకారం ఏపీలో ఏకంగా 8.95 లక్షల కోట్ల రూపాయల కొత్త పెట్టుబడులు వచ్చాయి. ఇక ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ లో ఏకంగా 328% గ్రోత్ తో దేశంలోనే ఏపీ టాప్ లో నిలిచింది. మిగతా రాష్ట్రాలన్నీ ఏపీ స్పీడ్ చూసి షాక్ అవుతున్నాయి. ఇకపోతే పారిశ్రామికవేత్తలు ఏపీ వైపే ఎందుకు చూస్తున్నారంటే ముఖ్యంగా 3 రీజన్స్. నెంబర్ 1 స్పీడ్, స్టెబిలిటీ, ట్రాన్స్పరెన్సీ. గవర్నమెంట్ తీసుకొచ్చిన సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా కేవలం 21 డేస్ లోనే పరిశ్రమలకు అన్ని అనుమతులు వచ్చేస్తున్నాయి. నెంబర్ 2 దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఏపీలో తక్కువ ధరకే భూమి, నీరు, కరెంట్ లభించడంతో వ్యాపార వ్యయం చాలా తగ్గింది. నెంబర్ 3 గ్రీన్ ఎనర్జీ, డేటా సెంటర్లు, ఐటీ, ఆటోమొబైల్ లాంటి భవిష్యత్తుకు అవసరమయ్యే రంగాలపై ఏపీ ఫోకస్ పెట్టింది. ఈ విజయంపై ఏపీ ఐటీ మినిస్టర్ నారా లోకేష్ స్పందిస్తూ వేగవంతమైన నిర్ణయాలే ఏపీని ఈ రోజు దేశంలోనే ముందు వరుసలో నిలబెట్టింది అన్నారు. ఇకపోతే మీకు ఒక డౌట్ రావచ్చు, అదేంటంటే 2019 నుంచి 2024 వరకు పరిశ్రమలు ఏపీకి రాలేదు, కానీ ఇప్పుడు క్యూ కడుతున్నాయి, ఎందుకు అలా అని. అప్పట్లో పాలసీల్లో అన్సర్టెనిటీ, పారిశ్రామికవేత్తల్లో నమ్మకం లేకపోవడం వల్లే ఏపీ 9th ప్లేస్ కి పడిపోయింది. అప్పటికే రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలపై నాటి గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్స్ తో ఆ పరిశ్రమలన్నీ వేరే రాష్ట్రాలకు వెళ్లిపోవాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు గవర్నమెంట్ అనుసరిస్తున్న ప్రో బిజినెస్ పాలసీలు రాష్ట్రానికే గేమ్ చేంజర్ గా మారాయి. గవర్నమెంట్ పరిశ్రమలకు భూములు కేటాయిస్తూ రాయితీలు ఇస్తుంటే కోర్టులకు వెళ్లడం చూసాం. ఇప్పుడు రాష్ట్రానికి వస్తున్న పరిశ్రమలన్నీ మా హయాంలో పునాది పడినవే అని చెప్పుకోవడం చూస్తున్నాం. మరి ఏపీ ఇండస్ట్రియల్ గ్రోత్ కి రీజన్ ఏమై ఉండొచ్చు? కూటమి గవర్నమెంట్ తీసుకుంటున్నటువంటి పాలసీల వల్లన, లేదు అంటే వైసీపీ వారు చెప్తున్నట్టు జగన్ తీసుకున్న డెసిషన్స్ వల్ల? మీరేమంటారు? కామెంట్స్ లో చెప్పండి.